వరుసగా 4వ రోజు ఇండిగో విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. హైదరాబాద్కు రావాల్సిన 26 విమానాలు, ఇక్కడి నుంచి వెళ్లాల్సిన 43 విమానాలు రద్దు చేశారు. సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు 5 నుంచి 10 రోజులు పట్టే అవకాశం ఉంది. ఇండిగో విమాన సేవల అంతరాయాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించింది. 3 రోజుల్లో పూర్తిస్థాయి పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. విమానాశ్రయంలో ఉన్న వారిని గమ్యస్థానాలకు చేర్చేందుకు రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. 37 రైళ్లకు 126 కోచ్లు అదనంగా జోడించాలని నిర్ణయించింది. ఇప్పటికే కొన్ని ఎక్స్ప్రెస్ రైళ్లు అదనపు జోగీలతో నడుస్తున్నాయి. విశాఖ విమానాశ్రయం నుంచి 9 ఇండిగో విమాన సర్వీసులు రద్దు చేశారు. వీటిలో చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, హైదరాబాద్కు వెళ్లేవి ఉన్నాయి. ఈ ఎయిర్పోర్ట్ నుంచి 11 విమాన సర్వీసులు రాకపోకలు సాగిస్తున్నాయి. దేశీయ విమాన సంస్థ ఇండిగో సర్వీస్లో తీవ్ర అంతరాయం వల్ల ప్రయాణికులు ఎయిర్పోర్ట్లో పడిగాపులు కాస్తున్నారు. ఇప్పుడు ఈ సంక్షోభం సుప్రీంకోర్టుకు చేరింది. విమాన సర్వీసుల రద్దుపై అత్యున్నత న్యాయస్థానంలో పిల్ దాఖలైంది. దీనిపై తక్షణమే విచారణ జరపాలని పిటిషనర్ కోరారు. స్టేటస్ రిపోర్ట్స్ సమర్పించేలా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ డీజీసీఏను ఆదేశించాలని అభ్యర్థించారు. ఈ పిటిషన్ను సుప్రీం పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తుంది.
గత 5 రోజులుగా ఇండిగో విమానాల్లో అంతరాయం కొనసాగుతుంది. ఇవాళ ఢిల్లీ నుంచి నడిచే వందల సంఖ్యలో దేశీయ సర్వీసులు రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎయిర్పోర్టు ప్రకటన విడుదల చేసింది. సర్వీసుల పునరుద్ధరణ జరుగుతుందని, అయితే కొన్ని సర్వీసులపై ప్రభావం కొనసాగుతుందని వెల్లడించింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు రైల్వే కూడా రంగంలోకి దిగింది. సాధ్యమైనంత త్వరగా ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చేందుకు 37 రైళ్లను 166 బోగీలను జోడించింది. పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావడమే తమ తక్షణ కర్తవ్యమని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ నిబంధనలు, షెడ్యూలింగ్ నెట్వర్క్ను తాము నిశ్చింతగా పరిశీలిస్తున్నామన్నారు. అన్ని విమాన సంస్థలు నిబంధనలు సరిగా పాటిస్తున్నాయో లేదో నిర్ధారిస్తామని తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కడ ఎలా తప్పు జరిగిందో తెలుసుకోవడానికి ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేశామని, పిల్లలు, వృద్ధులు, పాలిచ్చే తల్లులు, వికలాంగులకు విమానంలో ప్రాధాన్యత ఇవ్వాలని అన్ని ఎయిర్పోర్ట్, ఎయిర్లైన్ ఆపరేటర్లు ఆదేశించినట్లు పేర్కొన్నారు. భారత్లోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో విమాన సేవలకు వరుసగా 4వ రోజు తీవ్ర అంతరాయం కలిగింది. ప్రయాణికులు అదే స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశవ్యాప్తంగా 1000కి పైగా విమాన సర్వీసులను ఆ సంస్థ శుక్రవారం రద్దు చేసింది. ఇవాళ కూడా భారీ స్థాయిలోనే విమానాలు రద్దయ్యే అవకాశం ఉంది. సాధారణ పరిస్థితులు నెలకొల్పడానికి మరో 5 నుంచి 10 రోజులు పడుతుందని ఆ సంస్థ సీఈఓ పీటర్ ఎల్బర్స్ తెలిపారు. ఇండిగో విమానయాన సేవల అంతరాయాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించింది. ఈ అంశంపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఆదేశించారు. రానున్న 3 రోజుల్లో విమాన సర్వీసులను పూర్తి స్థాయిలో పునరుద్ధరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ ఇటీవల జారీ చేసిన ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ ఉత్తర్వులను తాత్కాలికంగా ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. ఎఫ్డీటీఎల్ ఉత్తర్వులపై డీజీసీఏ ప్రకటన విడుదల చేసింది. వీక్లీ విశ్రాంతి నిబంధనను పక్కన పెడుతున్నట్లు తెలిపింది. పైలట్లు అలసట సమస్య తగ్గించేందుకు వారికి వారంలో విశ్రాంతి సమయాన్ని 36 గంటల నుంచి 48 గంటలకు పెంచుతూ ఇటీవల డీజీసీఏ నిబంధనలు తీసుకొచ్చింది. దీని ప్రకారం వీక్లీ విశ్రాంతిని, సెలవులను వేర్వేరుగా పరిగణించాలి.
ఇండిగో విమాన సర్వీసులకు అంతరాయం కలుగుతుండటంతో ఈ నిబంధనను తాత్కాలికంగా ఉపసంహరిస్తున్నట్లు డీజీసీఏ తెలిపింది. దేశవ్యాప్తంగా ఇండిగో విమానాల రద్దు కొనసాగుతుంది. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. వారిని గమ్యస్థానాలకు చేర్చేందుకు భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. సికింద్రాబాద్, చెన్నై, చర్లపల్లి, కోల్కతా, హైదరాబాద్, ముంబైకి దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతుంది. వీటిలో బెర్తులు ఖాళీగా ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇండిగో విమానాల రద్దుపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారని, ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. పిల్లలు, వృద్ధులు, దివ్యాంగులకు ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పారు. ఇక విమానాల రద్దు కారణాలపై దర్యాప్తు చేస్తామన్నారు. బాధిత ప్రయాణికులకు రిఫండ్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. Gracias.